2 రోజుల క్రితం సెక్యూరిటీ గార్డ్ వైద్యం చేయడంతో వ్యక్తి మృతి చెందిన ఘటనపై డీసీహెచ్ఎస్ రవిపాల్ స్పందించారు. ఈ మేరకు రాయదుర్గం ప్రభుత్వ హాస్పిటల్లో తనిఖీ చేశారు. హాస్పిటల్ వైద్యులు నిర్లక్ష్యంపై మండిపడ్డారు. హాస్పిటల్లో రోగుల చికిత్సపై ఆరా తీశారు. వైద్య సిబ్బంది డ్యూటీ రికార్డులను పరిశీలించారు. సూపరింటెండెంట్ మాధవి హాస్పిటల్లో నిర్లక్ష్యంతో హాస్పిటల్లో తప్పులకు కారణమవుతుందన్నారు. సెక్యూరిటీ గార్డ్ చేసిన వైద్యం వికటించి వ్యక్తి మృతిపై సంబంధిత డ్యూటీ నర్సులపై సెక్యూరిటీ గార్డ్పై విచారణ జరిపి తగు చర్యలు చేపట్టి శిక్ష విధిస్తామన్నారు. ప్రభుత్వ వైద్యులు సొంత క్లినిక్ లో ఎక్కువ సమయం కేటాయించడంపై ఆగ్రహించారు. రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలండి డాక్టర్ గారు. ఊరికే ఆయన పని లేక ఇక్కడికి రాలా, ట్రీట్మెంట్ కోసం వచ్చాడు. వచ్చిన వాడికి కరెక్ట్గా మీరు డయాగ్నోసిస్ రాసి ఇది ఫలానా వ్యక్తి ఫలానా పేషెంట్ ఫలానా జబ్బుతో వచ్చాడు, స్టాటిస్టిక్స్లో ఒక లెక్క, ఇదిగో ఈ జబ్బుతో వచ్చాడు అనేది మనకు అవసరం కదా. ఏంటి ఓకే ఏం పని లేక వచ్చాడు అనుకున్నారు? హాస్పిటల్కి పని లేక వచ్చాడు ఆయన. కాళ్ళు నొప్పులు అని చెప్పి హాస్పిటల్కి వస్తే నువ్వు టాబ్లెట్ ఇవ్వకుండా పంపితే ఎట్లా? ఇచ్చావు, ప్యాంటాప్ ఇచ్చావు, క్యాల్షియం ఇచ్చావు, రెండు తగ్గిపోద్దా? కొంచెం మనకు ఒక పద్ధతి ఉందని చూపిస్తాను. చాలా తప్పు. 16 నుంచి 2020 వరకు డేట్ ఆఫ్ బర్త్ యొక్క డేటానే లేదు. మొత్తం టౌన్ అంతా ప్రజలు వచ్చి అడిగి డేటా ఇక్కడ పోతుంది సార్. చూసుకోండి, ఎవరు ఆన్లైన్ డేటానే లేదు. అట్లా ఎవరైనా సమాచారం సరిగైన సమాచారం ఇవ్వలేకపోతే కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తాను. పని చేస్తున్నారు, ఎవరు అటెండెన్స్ ఏంటి ఇనిషియల్ వేసుకునేది లేదా? చేస్తున్నారు, మీరు వస్తున్నారు, ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదు.